హాయ్ అందరికీ. శ్రీనివాసరావు పద్మావతి దంపతులది అన్యోన్య దాంపత్యం. వారిది ఆ ఊరిలోనే బాగా పేరు మోసిన కుటుంబం. తరతరాలు తిని కూర్చున్న తరగనంత ఆస్తి. వారికి 4 కొడుకులు, ఒక్కతే అమ్మాయి, పేరు సౌందర్య. 4 అబ్బాయిల తర్వాత పుట్టిన ఆఖరి కూతురు కావడం వల్ల సౌందర్యని అటు తల్లిదండ్రులు ఇటు అన్నయ్యలు అందరూ అతి గారాబంగా పెంచారు. దాంతో సౌందర్య చిన్నప్పటి నుంచి ముద్దుగా బొద్దుగా లడ్డూలా ఉండేది. వయసు పెరిగిన కొలది ఆ ముద్దు అలాగే కొనసాగింది. చిన్నప్పటి నుంచి ఉన్న అతి గారాబం వల్ల సౌందర్యకు చదువు అంతగా వంట పట్టలేదు. చెప్పాలంటే తన అన్నయ్యల చదువులు కూడా అంతంత మాత్రమే. అన్నయ్యలు 4 పెళ్ళిళ్ళయ్యాయి. వారు వ్యవసాయం, రైస్ మిల్లులో, పండ్ల తోటలు చూసుకుంటూ తండ్రికి సహాయంగా ఉంటున్నారు. ఇక కోడళ్ళు 4 పాలు, నెయ్యి, పిడకలు అంటూ పశువుల పోషణను, దాని వ్యవహారాలను చూసుకుంటూ ఇంటి పని, వంట పని చేయడంలో అత్తగారికి సహాయంగా ఉంటున్నారు. సౌందర్యకు మాత్రం ఏ పని చేత కాదు. రోజంతా టీవీ ముందు కూర్చుని పూట పూటకి వదనలు అందించే పళ్ళాలు ఖాళీ చేస్తూ ఉంటుంది. అన్నీ బాగానే ఉన్న శ్రీనివాసరావు దంపతులకు సౌందర్య పెళ్ళి ఒక సవాల్గా మారింది. ఎన్ని సంబంధాలు చూసినా ఒక్కటి కుదరడం లేదు. తమలాంటి భూస్వాముల సంబంధం చూద్దామంటే సౌందర్యకు ఒక పని చేత కాదు. అలాగని తమకన్నా చిన్న స్థాయి సంబంధం చూడడానికి మనసు రావడం లేదు. కూతురు పట్టణం సంబంధం కావాలని కోరుకోవడంతో పట్నంలో ఉద్యోగస్తుల సంబంధాలు చూశారు. వాళ్ళేమో ఆస్తులు ఎవరికి కావాలి, చదువుకొని 2 ఉద్యోగాలు చేసుకుంటే ఆస్తులు అవే వస్తాయి అంటున్నారు. తెలిసిన వారందరికీ చెప్పి చూశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం లాభం లేకపోయింది. అంతలో శ్రీనివాసరావు స్నేహితుడు బావిలో కప్పల్లాగా ఇక్కడిక్కడే వెతికితే ఏం సంబంధాలు దొరుకుతాయి, అలా హైదరాబాద్ వెళ్ళి అక్కడ మ్యారేజ్ బ్యూరో వాళ్ళని కలిస్తే 4 సంబంధాలు దొరికే అవకాశం ఉంటుందని సలహా ఇచ్చాడు. ఆ సలహా సరైనదే అనిపించి శ్రీనివాసరావు దంపతులు ఇంటిని, వ్యవసాయాన్ని కొడుకు కోడళ్లకు అప్పచెప్పి కూతురు సౌందర్యను తీసుకుని హైదరాబాద్కు బయలుదేరారు. అక్కడ ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నారు. ఇల్లంతా ఎక్కడికక్కడ సర్దుకోవడానికి ఓ 4 రోజులు సమయం పట్టింది. ఆ తర్వాత ఓ 4 మ్యారేజ్ బ్యూరోలకు వెళ్ళి సౌందర్య పేరును రిజిస్టర్ చేయించారు. అలా ఓ 10 రోజులు గడిచిన తర్వాత ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళ దగ్గర నుంచి ఏ కబురు లేకపోవడంతో వారి దగ్గరకు వెళ్ళి అడగగా, పేరు రిజిస్టర్ చేసుకొని వెళ్ళిపోతే సరిపోతుందా? ప్రతిరోజు వచ్చిన వాటిలో మీకు సరిపోయే సంబంధాలను మీరే చూసుకోవాలని చెప్పారు వారు. ప్రతిరోజు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళి మధ్యాహ్నం వరకు అన్ని ఆఫీసులకు అబ్బాయిలను వెతుక్కోవడం శ్రీనివాసరావు దంపతులకు దినచర్యగా మారింది. ఎంత ప్రయత్నించినా ఏం లాభం లేకపోయింది. ఒక్క సంబంధము కుదరడం లేదు. ఓ అబ్బాయి నచ్చినా అతను మరీ బక్కపల్చగా గాలేస్తే ఎగిరిపోయేలా ఉన్నాడు. ఈడు చోడు బాగుండదని ఆ సంబంధం వద్దనుకున్నారు. అలా మొత్తానికి శ్రీనివాసరావు దంపతులు పట్నం వచ్చి 2 నెలలు పూర్తయింది. కానీ వారు వచ్చిన పని మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది. ఈ సంబంధాలు వెతకలేక శ్రీనివాసరావు దంపతులకు విసుగు పుట్టిన సౌందర్యకు మాత్రం హైదరాబాద్ బాగా నచ్చింది. అక్కడ వాతావరణం, సాయంత్రాలు అలా సరదాగా బయటకు తిరిగి రావడం, అక్కడి నుంచి వెళ్ళబుద్ధి కావడం లేదు. ఈ 2 నెలల కాలంలో శ్రీనివాసరావు దంపతులకు వారి పక్క ఫ్లాట్లో ఉంటున్న తిరుమలరావు, శ్రీలక్ష్మి దంపతులతో పరిచయం ఏర్పడింది. తమ కష్ట సుఖాలు చెప్పుకునేంతగా వారికి సాన్నిహిత్యమూ పెరిగింది. ఒకరోజు శ్రీనివాసరావు, ఇక ఈ సంబంధాలు వెతకడం నా వల్ల కాదు, ఇంటికి తిరిగి వెళ్ళిపోదాం అంటే దానికి సౌందర్య ఒప్పుకోలేదు. నేను రాను అంది. తను ఇక్కడి నుంచి వెళ్ళేది తన అత్తారింటికి అని ఖచ్చితంగా చెప్పింది. ఆ మాటనే శ్రీనివాసరావు తిరుమలరావుతో చెప్పుకున్నాడు. అమ్మాయి అన్నదని కాకపోయినా ఇంత దూరం వచ్చి ఇన్ని రోజులు ఉండి వచ్చిన పని సాధించకుండా తిరిగి ఊరు వెళ్తే ఊర్లో మీ పొరవేం కావాలి? 4 నవ్వుతారు. సగం వరకు ఈదారు. ఇక వెనక్కి ఈదడం కంటే ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని ధైర్యం చెప్పాడు. నేను కూడా మీకు సహాయపడతానని హామీ ఇచ్చాడు. తను ఈ మధ్యనే స్నేహితుల ద్వారా తెలుసుకున్న తలంబ్రాలు మ్యారేజ్ బ్యూరో గురించి శ్రీనివాసరావుకి చెప్పాడు. తిరుమలరావు 16 ఏళ్ల పిల్లాడి దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలాడి వరకు ఎలాంటి వారికైనా వారి దగ్గరకు వెళ్తే పెళ్లి చేసి పంపిస్తారట. అంతటి ఘటకులు. ఫీజు కాస్త ఎక్కువగానే తీసుకున్నా పని కూడా అంతే చక్కగా ఉంటుందని విన్నాను. ఒకసారి వెళ్ళి వారిని కలవండి అంటూ తలంబ్రాలు ఆఫీస్ అడ్రస్ ఇచ్చాడు తిరుమలరావు.
తిరుమలరావు ఇచ్చిన ధైర్యంతో మరుసటి రోజు శ్రీనివాసరావు దంపతులు కొత్త ఉత్సాహంతో తలంబ్రాలు మ్యారేజ్ బ్యూరోకి బయలుదేరారు. ఆఫీస్ వాతావరణం బాగుంది. పచ్చని మామిడి తోరణాలు, రంగురంగుల ముగ్గులు, పెళ్లి వాతావరణం గుర్తొచ్చేలా ఉంది. ఆఫీస్ అలంకరణ, అప్లికేషన్ పూర్తి చేసి సౌందర్య ఫోటో అతికించి రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. కొంతసేపటికి లోపలికి పిలిచారు. ఆ గదిలో చుట్టూ వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, అమ్మవారు, శివపార్వతుల ఫోటోలు వేలాడదీసి ఉన్నాయి. అక్కడ కూర్చుని ఉన్న భార్యాభర్తలు ఇద్దరూ వీరిని సాదరంగా లోనికి ఆహ్వానించారు. అతని పేరు అభిరామ్, ఆమె అమృత. శ్రీనివాసరావు అంతా చెప్పి ఎక్కడెక్కడో తిరిగి చివరకు మీ గురించి తెలుసుకుని మీ దగ్గరకు వచ్చాం. మీరే ఎలా అయినా మా అమ్మాయికి ఒక మంచి సంబంధం చూడాలి. ఆ తర్వాత అంతా సాయిబాబా దయ అన్నాడు శ్రీనివాసరావు. అభిరామ్ నవ్వుతూ ఉండగా అమృత తన పక్కనే ఉన్న ప్లాస్టిక్ డబ్బాలో నుంచి పాలకోవా తీసి శ్రీనివాసరావు చేతిలో పెట్టింది. ఆ పక్కనే మరికొన్ని ప్లాస్టిక్ డబ్బాలలో లడ్డు, పటిక బెల్లం, పులిహోర, విభూది, కుంకుమ ఉన్నాయి. ఇప్పుడే నా స్నేహితుడు షిరిడీ నుంచి వస్తూ ప్రసాదం ఇచ్చి వెళ్ళాడు. అంతా శుభశకునమే. మీరు వచ్చిన పని తొందరలోనే పూర్తవుతుంది. అయినా అమ్మాయి ఉన్నప్పుడు తనని చేసుకోబోయే అబ్బాయి కూడా ఎక్కడో ఉండే ఉంటాడు. కాకపోతే మనం కాస్త ఓపికగా వెతకాలి అంతే. రేపటికల్లా మీ అమ్మాయికి సరిపోయే విధంగా ఓ 6 డజన్ సంబంధాలు రెడీగా ఉంటాయి. రేపు మీరు వచ్చేప్పుడు మీతో పాటు మీ అమ్మాయిని కూడా వెంట పెట్టుకుని రండి. ఒకసారి మేము కూడా తనతో మాట్లాడితే తన అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు తెలుసుకుని తనకు అన్ని విధాలా సరిపోయే సంబంధాన్ని చూడొచ్చు కదా. ఏదో పెద్దవాళ్ళకి నచ్చిన సంబంధం చూసి చేసుకోవడం కంటే వాళ్ళ మనసుకు నచ్చే విధంగా సంబంధం చూస్తే వాళ్ళ జీవితాలు కూడా 100 ఏళ్ళు సంతోషంగా ఉంటాయి కదండి అన్న అభిరామ్ మాటలు శ్రీనివాసరావుకు సంతోషాన్ని ఇచ్చాయి. ఏదో చిన్న చిన్న లోపాలతో అన్నీ ఉన్న వాళ్ళకి సంబంధాలు ఎవరైనా చూస్తారు. కానీ సౌందర్యలాగా చదువు లేకుండా, ఏ పని రాకుండా మంచి సంబంధం కావాలనుకునే వారికి తగిన సంబంధం చూడడం కాస్త కష్టమైన పని. కానీ అభిరామ్ ఇలాంటి సంబంధాలను సవాల్గా తీసుకుని మరింత ఇంట్రెస్ట్గా చూస్తాడు. ఆ రోజు రాత్రి సిస్టమ్ ముందు కూర్చుని సౌందర్య సంబంధం గురించి వెతకడం మొదలుపెట్టాడు. అన్ని సంబంధాలు వెతకగా సౌందర్యకు సరిపోయే విధంగా ఓ 8 సంబంధాలు దొరికాయి. వాటిని ఇంకా ఫిల్టర్ చేయగా చివరకు శేషాద్రి సంబంధం సౌందర్యకు అన్ని విధాలా సరిపోతుందని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత రోజు ఉదయాన్నే ఆఫీస్ తీయగానే శ్రీనివాసరావుకు ఫోన్ చేసి మీ అమ్మాయి కోసం ఓ 8 సంబంధాలు రెడీగా ఉన్నాయి, చూసుకుందరుగాని రండి అన్నాడు. ఇంత తొందరగా పిలుపొచ్చేసరికి కాళ్ళు చేతులు ఆడలేదు సౌందర్య తండ్రికి. వెంటనే తిరుమలరావు దగ్గరికి పరిగెత్తి వాళ్ళని సాయం రమ్మని ఒక క్యాబ్ మాట్లాడుకుని తలంబ్రాలు ఆఫీస్కి బయలుదేరారు నలుగురు. గౌరవంగా ఆహ్వానించాక సంబంధాలన్నీ చూపించి అన్నింటిలోకి ఈ శేషాద్రి అనే అబ్బాయి సంబంధం మీకు అన్ని విధాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇదిగో ఈ ఫైల్లో అబ్బాయి వివరాలున్నాయి, చూస్తూ ఉండండి అని చెప్పి ఇంతలో ఫోన్ వస్తే మాట్లాడడానికి బయటకు వెళ్ళాడు అభిరామ్. ఫైల్ చూశారు వీళ్ళు. ఫోటోలో అబ్బాయి ఒడ్డు పొడుగు దిట్టంగా బాగున్నాడు. రంగు నలుపే అయినా ముఖం కళగా ఉంది. వంటి నింగా నగలు వేసుకుని నవ్వుతూ బాగానే ఉన్నాడు. కులం, గోత్రం, వయసు, నక్షత్రం అన్నీ సరిపోయేట్టే ఉన్నాయి. విద్యకు ఎదురుగా ఒక అడ్డగీత కొట్టి ఉంది. వృత్తికి ఎదురుగా ఎల్డి అని ఉంది. ఆదాయం దగ్గర లక్షల్లో అని ఉంది. చూస్తున్నవారు తెల్ల ముఖాలు వేశారు. వీళ్ళు ఆలోచిస్తూ ఉండగానే అభిరామ్ వచ్చాడు. చూసారా ఎలా ఉంది సంబంధం అన్నాడు. అంతా బాగానే ఉందనుకోండి, కానీ వరుడు వృత్తి విషయంలోనే మాకు కొంచెం సందేహంగా ఉంది. అసలు ఈ ఎల్డి అంటే ఏంటి? అదేమైనా కొత్త రకం ఉద్యోగమా అడిగాడు తిరుమలరావు. ఉద్యోగం కాదండి. మరైతే వ్యాపారమా? ఈసారి శ్రీనివాసరావు అడిగాడు. వ్యాపారమో కాదు, ఒక వ్యాపకం అంతే అన్నాడు అభిరామ్. ఏమిటో అంతా అయోమయంగా ఉంది అంది అమ్మాయి తల్లి. ఎల్డి అంటే ల్యాండ్ డ్రైవర్ అక్కయ్య గారు అన్నాడు అభిరామ్. బస్సు డ్రైవరు, లారీ డ్రైవరు అంటే విన్నాం కానీ ఈ ల్యాండ్ డ్రైవర్ ఏంటి? ఎక్కడా వినలేదే అంది శ్రీలక్ష్మి. అవకాశం లేదులేండి, ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. కొత్త వృత్తి. ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగింది. రాళ్లల్లో రప్పల్లో పడి ఉన్న స్థలానికి ఉన్నట్టుండి రెక్కలొచ్చి కోట్లు పలుకుతున్నాయి. 100కి కొన్న స్థలం 1,00,00,000కి పలుకుతుందంటే ఆ స్థలం యజమాని పంట పండినట్టే కదా. కానీ పండిన చేనుకు చీడపీడల బాధ తప్పదు కదా. ఇక్కడ అంతే.
తెలివిగా ఇప్పుడు కొనే శక్తి లేక ఎదుటివారు బాగుపడుతున్నారనే మంటతో ఆక్రమణలు చేస్తున్నారు. అసలు యజమానుల్లో కట్టిన కంచెలు, పెట్టిన బోర్డులు పీకి పారేసి ఇదంతా మాది అని దబాయిస్తున్నారు. గట్టిగా అడిగితే దౌర్జన్యానికి దిగుతున్నారు. అదృష్టం అందినట్లే అంది చేజారే పరిస్థితి వచ్చేసరికి స్థలాల యజమానులు గుండెలు గుబేలుమంటున్నాయి. పోలీసులు చట్టాలు ఉన్నా అవి పేరుకే. సమాజంలో జరుగుతున్న మార్పులకు అనువుగా అనేక మంది లాభం పొందుతారు. ఆక్రమణదారులకు విరుగుడుగా ఈ ల్యాండ్ డ్రైవర్లు రంగంలోకి దిగుతారు. వీళ్ళకి చదువులు, ట్రైనింగులు అక్కర్లేదు. యజమానుల మీద దౌర్జన్యం చేసే ఆక్రమణదారుల మీద వీళ్ళు దౌర్జన్యం చేసి తరిమి కొట్టాలి, అంతే. అందుకు తగిన బలంగా ఉంటే చాలు. వీరి శ్రమకు ఫలితం కూడా బాగానే ఉంటుంది. అది ఎలా అంటారేమో, ఒక స్థలం విలువ ₹1,00,00,000 అనుకోండి. ఎవరో దాన్ని ఆక్రమించుకుని ఇది మాది అన్నారనుకోండి, ఆ యజమాని ఈ ల్యాండ్ డ్రైవర్ని ఆశ్రయిస్తాడు. ఇతను బేరాలాడతాడు. స్థలం ఖాళీ చేయిస్తాను, ఓ 25,00,000 ఇవ్వమంటాడు. ₹1,00,00,000 స్థలం పోగొట్టుకునే బదులు 25,00,000 ఇచ్చి మిగతా 75,00,000 కాపాడుకోవడం సంబరంగా ఉంటుంది. ఆ స్థలం అతను ఏ ₹1,00,000కో కొన్నదై ఉంటుంది. అందుకే సరే అంటాడు. ల్యాండ్ డ్రైవర్ రంగంలోకి దిగి ఆ స్థలం ఆక్రమించుకున్న వాడి కాళ్ళు చేతులు విరగ్గొట్టి కొన్నాళ్ళు తను కాపులా కాస్తాడు. తనను మించిన వారు రంగంలోకి దిగేసరికి తోక ముడవక తప్పదు ఆక్రమించిన వాడికి. యజమాని దగ్గర డబ్బు తీసుకుని ల్యాండ్ డ్రైవర్ మరొక పని చూసుకుంటాడు. వివరంగా చెప్పాడు అభిరామ్. ఇది వింటున్న వారికి చెమటలు పట్టాయి. పెళ్లి కొడుకు రౌడీయా అండి? ప్రమాదం కాదు, ఇదంతా ధర్మమే అంటారా? అడిగాడు శ్రీనివాసరావు. అభిరామ్ గంభీరంగా నవ్వాడు. అవన్నీ మన ఆలోచనలు బట్టి ఉంటాయి. ఇది ఒక వృత్తి అనుకోండి. మీరు వ్యవసాయం చేసినా, నేను పెళ్లి సంబంధాలు చూసినా అన్నీ పొట్ట కోసమే. ఈ శేషాద్రి చిన్నతనం నుంచి ఆకతాయిగా అల్లరిగా తిరిగాడు. ఇప్పుడు ఆ అల్లరే కలిసొచ్చింది. ఇప్పుడు ఈ శేషాద్రికి పెద్ద మేడ, 3 కార్లు, మంది మార్బలం ఉన్నాయి. ఇతనికి 2 అక్క చెల్లెళ్ళు. వాళ్ళకి ఇతనే పెళ్ళిళ్ళు చేసి ఆ బావలను కూడా తన దగ్గరే పెట్టుకున్నాడు. చూస్తూ ఉండగానే ఎదిగిపోయాడు అన్నాడు అభిరామ్. ఆక్రమణలు ఉన్నంతకాలం శేషాద్రి లాంటి వారి పని 3 పువ్వులు 6 కాయలు. ఇది మంచి సంబంధం. అన్ని విధాలా మీకు తగినది అని నాకు అనిపించింది. మీరు ఆలోచించుకోండి. నిదానంగా ఆలోచించుకుని మీకు నచ్చితేనే ముందుకు వెళ్దాం, లేదంటే మరొకటి చూసుకుందాం అన్నాడు అభిరామ్. ఆలోచిస్తూ ఇంటికి వచ్చారు నలుగురు. ముందు వద్దులే అనుకున్నా, తర్వాత కాలానికి అనుకూలంగా పోవాలి అనుకున్నారు. పరిస్థితులను బట్టి చూస్తే శేషాద్రికి ఇవ్వడమే మంచిది. చూస్తుంటే బాగా వృద్ధిలోకి వస్తాడు అనిపిస్తుంది. లేదు, ఏదైనా బెడిసి కొట్టినా ఇప్పటి వరకు తనకున్నది మీరు సౌందర్యకి ఇచ్చేది కలిస్తే వాళ్ళ పైతరం వాళ్ళు కూడా సంతోషంగా గడిచిపోతుంది అని సలహా ఇచ్చింది శ్రీలక్ష్మి. అనేక ఆలోచనల తర్వాత సరే అనుకున్నారు. తలంబ్రాలు ఆఫీస్లోనే పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. అభిరామ్ బిలబిలలాడుతూ వచ్చారు ఇరు కుటుంబాలు. అందరికీ సమ్మతమే అయింది. వరుడు నాకు తగినట్టుగానే ఉన్నాడు అనుకుంది సౌందర్య. ప్రతిదానికి బెదిరిపోయే రకం కాదు, ఎదుటివారిని బెదరగొట్టే రకం అని అమ్మాయిని చూసి ముచ్చటపడ్డాడు శేషాద్రి. తను ఇలా ఇంట్లో ఉండి పెత్తనం చేస్తే నేను ప్రశాంతంగా బయట పనులు చేసుకుంటాను అనుకున్నాడు. 20 ఎకరాల పొలం, 2 కిలోల బంగారం, 5 కిలోల వెండి, 80 లక్షలు కట్నంగా ఇస్తానన్నాడు శ్రీనివాసరావు. అక్కడే తాంబూలాలు మార్చేసుకున్నారు. అభిరామ్కే పెళ్లి బాధ్యతలు అప్పగించారు. వారికి మాట రానికుండా అన్ని ఏర్పాట్లు చేశాడు. సౌందర్య ఊరి నుంచి బోలెడంతమంది పెళ్లికొచ్చారు. ఇక పెళ్లి కొడుకు తరపున చాలామంది పెద్దవాళ్లే వచ్చారు. 2-3 సినిమా వాళ్ళు కూడా వచ్చారు. ఆ వైభోగం చూసి నా అల్లుడు ఘటికుడే అని మురిసిపోయాడు శ్రీనివాసరావు. వివాహ వేడుకలన్నీ ముగిశాయి. అన్నమాట ప్రకారం అద్దె ఇంటి నుంచి అత్తారింట్లో అడుగుపెట్టింది సౌందర్య. నేను అదృష్టవంతుడిని. నా కొడుకులు బంగారం పండిస్తారు, నా అల్లుడు దర్జాగా ల్యాండ్ డ్రైవర్ అనుకుంటూ తృప్తిగా ఊరికి వెళ్ళాడు శ్రీనివాసరావు. కథ విన్నారు కదండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.